ఎక్కడైతే మంగళకరమైన వస్తువులు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మంగళకరమైన వస్తువులు అంటే ఆ లక్ష్మీదేవికి మహాప్రీతికరము. అంతేకాకుండా మనకి సౌభాగ్యాన్ని ప్రసాదించడం కోసం అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజిస్తాము. మంగళకరమైన వస్తువులు అన్నీ ఉండాలి అని చెప్పేసి అనుకోవద్దు. మనకి వీలున్నంతలో ఎన్నైనా తెచ్చుకొని అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారి దగ్గర భక్తి ప్రధానం కానీ ఆడంబరాలు ప్రధానం కాదు. కాకపోతే లక్ష్మీదేవికి మంగళకరమైన వస్తువులు అంటే మహాప్రీతికరం కాబట్టి మనం మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని అలంకరించడము, పూజించడం లాంటివి చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించవచ్చు. ఒకవేళ ప్రతిరోజు పూజించలేము అనుకుంటే శ్రావణ మంగళవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని తప్పనిసరిగా మంగళకరమైన వస్తువులతో పూజించండి. కొన్ని మంగళకరమైన వస్తువుల గురించి తెలుసుకుందాము. అయితే ముందుగా మనకి ఏది ఉన్నా లేకపోయినా పసుపు, కుంకుమ, గంధము పూజలో ఖచ్చితంగా ఉండాలి. ఇలా మంగళకరమైన వస్తువులతో ఆ లక్ష్మీదేవిని పూజించడమే కాకుండా ఇంట్లో కూడా శుచి శుభ్రత ఉండాలి. అప్పుడే ఆ అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. మనం ఎంతో ఆడంబరంగా పూజ చేసి అవి కొనుక్కొచ్చి ఇవి కొనుక్కొచ్చి అన్నీ పెట్టి పూజ చేసినా సరే ఇంట్లో శుచి శుభ్రత లేకుండా అలాగే ఇంట్లో తరచూ గొడవ పడుతూ ఉంటే మనం ఎంత పూజ చేసినా ఎన్ని పూజలు చేసినా వృధా అయిపోతాయి. అలాగే ఈ మధ్య విభూది పేస్ట్, గంధం పేస్ట్ వస్తుంది. గంధం పేస్ట్ అయితే మనం అమ్మవారికి అలంకరించడానికి చాలా బాగుంటుంది. అలాగే వచ్చిన ముత్తైదులకు కూడా మనం గంధం ఇవ్వవచ్చు. అలాగే గంగాజలము మనం కలశం ఏర్పాటు చేసుకుంటే కలశంలో వేస్తాము. అలాగే కలశం ఏర్పాటు చేసుకోకపోయినా సరే ప్రతిరోజు మనం ఒక రాగి చెంబును పెట్టుకున్నట్లయితే పూజా మందిరంలో అందులో కూడా గంగాజలం వేస్తే చాలా మంచిది. అలాగే గోపంచకము మనం పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు గోపంచకంతో శుద్ధి చేసుకోవాలి. అలాగే ఇంట్లో కూడా ఆడవాళ్లకు అడ్డంకు అయిపోగానే ఒకసారి గోపంచకంని ఒక ఫ్లవర్తో కానీ లేదా ఆకుతో కానీ ఇల్లంతా కూడా చిలకరించండి. ఇంట్లో ఎటువంటి దోషం లేకుండా ఉంటుంది. అలాగే పసుపు కొమ్ములతో మనం పూజించవచ్చు లేదా అమ్మవారిని అలంకరించవచ్చు. అలాగే పసుపు కొమ్ముల్ని మనం ఏనుగుల్లాగా భావించి అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవాలి. అలాగే చిట్టి గాజులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా. అయితే మనం పెద్ద గాజుల్ని 108 గాజులతో పూజించలేము. అందుకే చిన్న చిన్న చిట్టి గాజులు తెచ్చుకుంటే చక్కగా పూజించవచ్చు. అలాగే చిట్టి గాజులతో మనం మాలను తయారు చేసి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించారు. ఈ గోమతి చక్రాలు కూడా సముద్రంలో పుట్టినవి. అందుకే ఇవంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరము. మనం ప్రతిరోజు కూడా అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు వీటిని ఉపయోగించవచ్చు. ఒక్క శ్రావణ మాసంలోనే కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. లేదంటే ప్రతి శుక్రవారం కూడా వీటితో పూజించవచ్చు. అలాగే లక్ష్మీ గవ్వలు కూడా సముద్రం నుండి ఉద్భవించేవి. అందుకే ఇవంటే కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరము. వీటితో కూడా మనం 108 తీసుకుని అష్టోత్తరాలు చదువుకోవచ్చు. వీటన్నిటితో శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతిరోజు పూజ చేయవచ్చు. వీలు పడని వారు శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు అయినా పూజ చేయడానికి ప్రయత్నించండి. అలాగే అమ్మవారికి తామర పువ్వులు అంటే ఎంతో ప్రీతికరము. వీలుంటే తామర పువ్వులు ఎప్పుడు దొరికినా సరే అమ్మవారికి తీసుకొచ్చి పూజ చేసుకోండి. అలా అమ్మవారికి తామర గింజలంటే కూడా మహాప్రీతికరము. మనం అష్టోత్తరాలు చదువుకోవచ్చు, లేదంటే మాల తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే ఒక్క ఖర్జూరము, అమ్మవారికి తాంబూలం పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒక్క ఖర్జూరం ఉండాలి. అలాగే శంకు, మనకి ఇది కూడా సముద్రంలో దొరుకుతుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరము. దీన్ని మనం లక్ష్మీ స్వరూపంగా భావించాలి. అమ్మవారి ప్రతిమ ముందు కానీ ఫోటో ముందు కానీ పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేదా అక్షింతలు, పుష్పము సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలాగే గాజులు ఇక్కడ నేను 3 రకాలు చూపించాను. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు. మీకు వీలున్నన్ని తెచ్చుకోవచ్చు. ఒకే రంగు తెచ్చుకున్నా పర్వాలేదు. అలాగే బిల్వపత్రాలు అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము. ఒకవేళ మీకు నిజమైన ఆకులు దొరికినట్లయితే చక్కగా తెచ్చి అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ అటువంటి అవైలబిలిటీ లేకపోతే మీరు వీటితో పూజ చేయవచ్చు. అలాగే అమ్మవారికి పంచగవ్య దీపారాధన అంటే మహాప్రీతికరము. అందుకే ప్రతిరోజు కూడా పంచగవ్య దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ పంచగవ్య ప్రమిదల్లో ప్రతిరోజు చేయలేము అనుకుంటే శ్రావణ మంగళవారాల్లో, శ్రావణ శుక్రవారాల్లో ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి. అలాగే శ్రీఫలాన్ని కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. వీటిని మనం ప్లేట్లో పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని ప్రతిరోజు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ శ్రీఫలం ఎన్ని తెచ్చుకోవాలి అనేది పూర్తిగా మన ఇష్టం. 1 కానీ 3 కానీ 5 కానీ అలా తెచ్చుకోవచ్చు. అలాగే గురివింద గంజలు, ముత్యాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. వీటితో కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే ముత్యాలతో మాల తయారు చేసి అమ్మవారికి సమర్పించిన చాలా మంచిది. అలాగే ముత్యాల హారతి ఇస్తే కూడా చాలా మంచిది. అలాగే రాగి నాణాలు మనం కలశంలో వేయడానికి ఉపయోగపడతాయి. అలాగే పువ్వులు అష్టోత్తరం చదువుకోవడానికి మన దగ్గర ఒరిజినల్ పువ్వులు దొరికితే ప్రతిరోజు ప్రశాంతంగా వాటితోనే చదువుకోవచ్చు. లేదంటే ఇటువంటి పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవచ్చు. అలాగే చిల్లర నాణాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరము. అమ్మవారు అంటేనే సిరి సంపద. అలా సంపదతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే మనం అమ్మవారిని పూజించినప్పుడు తప్పకుండా స్వామివారిని పూజిస్తాం కదా. స్వామివారికైనా సరే గోవిందనామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటూ ఈ చిల్లర పైసలతో పూజ చేస్తే చాలా మంచిది.
మనం ప్రతిదీ అయితే కొనుక్కోవాలి, ఇవైతే ఇంట్లోనే ఉంటాయి. ఒకవేళ లేకపోయినా సరే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా 108 కాయిన్స్ తెచ్చి పెట్టుకోండి. అలాగే అమ్మవారికి కుంకుమ ఒత్తులు, పసుపు ఒత్తులు, కుబేర కుంకుమ ఒత్తులు, నార్మల్ ఒత్తులు, తామర ఒత్తులు వీటితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే శ్రావణ మాసం మొత్తం కూడా వీలైతే ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. అలాగే పచ్చకర్పూరము మనం కలశంలో వేస్తాము. అంతేకాకుండా మనం ప్రతిరోజు పూజా మందిరంలో రాగి చెంబు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో పచ్చకర్పూరం వేయండి. ఎందుకంటే చాలా సువాసన భరితంగా ఉంటుంది. అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే ఎంతో ప్రీతికరము. ఎక్కడైతే సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ అమ్మవారి తిష్ట వేసుకొని కూర్చుంటారు. అలాగే హారతినివ్వడానికి అమ్మవారికి కర్పూరము. అంతేకాకుండా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో అలంకరించవచ్చు అని చెప్పాను కదా. చిట్టి గాజుల మాల, పెద్ద గాజుల మాల, పసుపు కొమ్ముల మాల, తామర గింజల మాల వీటన్నిటిలో మీ వీలును బట్టి ఏవి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారిని అలంకరించవచ్చు లేదా పూజించవచ్చు. వరలక్ష్మి వ్రతంలో అయితే మనం ఫోటో పెట్టుకుంటాము, కలశం ఏర్పాటు చేసుకుంటాము, విగ్రహం పెట్టుకుంటాము. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అలంకరించవచ్చు. అలాగే అత్తరు సీస అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే ఇష్టం అని చెప్పాను కదా. అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకుంటే లేదా పూజా మందిరంలో అయినా సరే మనం క్లాత్ వేసుకొని దాని మీద దేవుడి ఫొటోస్ పెట్టుకుంటాం కదా, ఆ క్లాత్ మీద అత్తరు పూయండి, ఎంతో సువాసన భరితంగా ఉంటుంది. దేవుడి మందిరంలో ప్రతిరోజు కూడా పువ్వులు అలంకరించిన తర్వాత ఆ క్లాత్ మీద అమ్మవారి ముందు అత్తరు పూయండి. అలాగే కలశంలో కూడా వేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతికరము. ప్రతిరోజు కూడా వీలైతే బొగ్గులు కాల్చి సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. ఒకవేళ అలా వీలు పడకపోతే ఇలా ధూపం కప్స్తో అయినా రోజు అమ్మవారికి ధూపం వేయండి. ప్రతిరోజు వీలైతే ఉదయం సాయంకాలం 2 పూటలా కూడా ధూపం వేస్తే చాలా మంచిది. అమ్మవారికి ప్రీతికరము. అలాగే ఇంట్లో కూడా ధూపం వేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే తప్పకుండా అమ్మవారు మన ఇంట్లోనే ఉంటారు. అందుకే ధూపం వేస్తే చాలా మంచిది. ఇందాక చెప్పాను కదా ప్రతిరోజు కూడా ఆవు నెయ్యి దీపారాధన చేస్తే చాలా మంచిది అని. ప్రతిరోజు నార్మల్ దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయవచ్చు. లేదా పంచగవ్య దీపారాధన చేయాలి అనుకుంటే దాంట్లో ఆవు నెయ్యి వేసి వెలిగించవచ్చు. అలాగే అమ్మవారికి శుక్రవారాల్లో సమర్పించడానికి చీర, జాకెట్ ముక్కలు, చీరలో ఎలాగో జాకెట్ ముక్క వస్తుంది కాబట్టి ఇంకొక జాకెట్ ముక్క పెట్టి చీర మీద అమ్మవారికి సమర్పించాలి. ఒక్క వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారమే కాకుండా మనం ప్రతి వారం కూడా 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర. మనం పీఠం పెట్టుకోకపోయినా సరే పూజా మందిరంలో అయినా సరే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఒక 2 జాకెట్ ముక్కలు పెట్టుకొని తాంబూలం సమర్పించవచ్చు. ఈ విధమైన మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మన ఇంట్లో భోగభాగ్యాలకు ఎటువంటి లోటు ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఐశ్వర్యం అంటే ఈ రోజుల్లో డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం కూడా అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిదీ ఉండాలని లేదు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కొనుక్కొని వచ్చి పూజ చేయాలి లేదంటే ఏదో జరిగిపోతుంది అని కాదండి. మన తృప్తి కోసం మనం అమ్మవారికి ఏం చేసినా సరే మన తృప్తి కోసం చేస్తాము. అమ్మవారు కూడా అలాగే తృప్తి చెందుతారు. అందుకే మన దగ్గర ఉన్న వాటితో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారు తృప్తి చెందుతారు. ఇప్పుడు నేను చూపించినవి కూడా కేవలం నా దగ్గర ఉన్నవి మాత్రమే చూపించాను. ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.